తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల ఇళ్లలోనూ చంద్రబాబు నాయుడు లంచాలు మేసాడని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తెగనమ్ముకుంటున్నారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ఎంపీలతో ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు జగన్. సహజ వనరులు ఎక్కువగా ఉన్న ఒంగోలు నుంచి నిత్యం వలసలు పోతున్నారని అన్నారు. 3 లక్షల విలువ చేసే ఫ్లాటు 6 లక్షల రూపాయలకు పేదవాడికి అమ్ముతాడు. ఆ 3 లక్షల లంచాలు చంద్రబాబు తీసుకుంటాడు. అగ్రిగోల్డ్ బాధితులకు కనీసం 1 రూపాయి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను 1 రూపాయి ఇవ్వకపోగా ఆ అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా వాళ్ళ అత్తగారి సొత్తన్నట్టుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈయన కొడుకు లోకేశు, ఈయన బినామీ మంత్రులు, వీళ్ళంతా కూడా అగ్రిగోల్డ్ ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తా ఉన్న పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి 5 సంవత్సరాలలో. 5 సంవత్సరాల పాలన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా తన పేరు వస్తా ఉంది. ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే మన రైతన్న దేశంలోనే అత్యంత పేద అని చెప్పి కూడా వినిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాలు ఈ 5 సంవత్సరాలలో గతంలో 14,000 కోట్ల రూపాయలు ఉండేది. ఇవాళ అవి రెట్టింపై 28,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి వడ్డీలతో కలిపి అని సాక్షాత్తు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి వచ్చే మాట జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అన్న మాట ఇవాళ 5 సంవత్సరాల తర్వాత వినిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో 1,25,000 మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి జీతాలు ఇవ్వడం పూర్తిగా మానేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 1,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 4 నెలల నుంచి జీతాలు బంద్. ఉద్యోగులకు తమ జీపీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు లేకుండా ఆంక్షలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే మొట్టమొదటి పని మొత్తం 2,30,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేయడానికి శ్రీకారం చుడతారు అని అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3 లక్షల రూపాయలు మీకు ఏదైతే అప్పు ఉంటుందో మొత్తం 3 లక్షలు మాఫీ చేస్తారు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరితో. 25 ఎంపీలు మొత్తం ఒక తాటి మీద నిలబడి మన 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరో 17 మంది ఎంపీలు కూడా మనకు జత కడితే ప్రత్యేక హోదా మీరు ఇస్తే మేము మద్దతు తెలుపుతామని చెబితే కేంద్రంలో ఎవడు ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వని తప్పని పరిస్థితిలోకి ఖచ్చితంగా పోయే పరిస్థితి వస్తుంది.